పెద్దలు మిత్రులు సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన ప్రియతమ శాసనసభ్యులు మన జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయ శాసనసభ్యులందరూ కూడా, పార్లమెంట్ సభ్యులు, విచ్చేసిన సోదర సోదరీమణులందరికీ నమస్కరిస్తూ, ఈరోజు సాగునీటి పరిస్థితిని ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, తక్షణ పరిష్కారాలు సాధించడానికి మన పార్టీ తలపెట్టిన ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్న రైతులకు, సోదరులకు, మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనము రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉన్న, పూర్తిగా నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా ఉంటూ మన జిల్లా ప్రజలే కాకుండా రాయలసీమ ప్రజలందరికీ కూడా కంటకప్రాయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న విషయం మనకు తెలుసు. శ్రీశైలం నీళ్లు కృష్ణా వాటర్ సర్ప్లస్ అయ్యి నిండి పారుతున్నప్పటికీ మన తెలుగు గంగకు నీళ్లు రావడం లేదు. మన గాలేరు నగిరి ఫేజ్ 1 పూర్తి కావడానికి కేవలం 1300 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరం ప్రొవైడ్ చేస్తే పూర్తవుతుందని చెప్పి మన దివంగత ముఖ్యమంత్రి గారు పరమపదించిన తర్వాత మన జిల్లాలోని ప్రజాప్రతినిధులందరూ కూడా అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వచ్చిన రోషయ్య గారికి చెప్పడం, ఆయన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత ఈ చంద్రబాబు నాయుడు, మరి ఈ రకంగా ఎవరు కూడా ఏ పనులు చేయకుండా మనకు న్యాయంగా హక్కుముక్తంగా రావాల్సిన నీటిని మనం పోలేని దుస్థితిలో మనం ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎన్ని ధర్నాలు, ఎన్ని ఆందోళనలు చేసినా కానీ నిమ్మకు నీరెత్తినట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ మనం ఈరోజు ప్రత్యక్ష పోరాటానికి మనం ఇంకా సిద్ధం కావాలి. ఎటువంటి కార్యక్రమాలు తప్పనిసరిగా పెద్ద ఎత్తున పాల్గొనాలా, ప్రభుత్వం పైన తగిన ఒత్తిడి తీసుకువచ్చి మన నాయకులు చేసే ప్రయత్నాలకు చేయూతనియ్యాల్సిందిగా మనవి చేస్తూ, ప్రస్తుతం తుంగభద్ర నుంచి మనకు హక్కుముక్తంగా పులివెందుల బ్రాంచ్ కెనాల్కు రావాల్సిన నీటిని డిమాండ్ చేయడమే కాకుండా హెచ్ఎల్సి నుంచి చివరాఖర్లో ఉన్న మన పులివెందుల బ్రాంచ్ కెనాల్కు రావడంలో ఉన్న కష్టసుఖాలన్నీ కూడా మనకు తెలుసు. అయితే కృష్ణా జలాలను కూడా తప్పనిసరిగా మన ప్రాంతానికి తీసుకురావాలనే ఉద్దేశంతో జిఎన్ఎస్ఎస్లో భాగంగా గండికోటలో పంపింగ్ స్కీమ్ పెట్టి, జీకేఎల్ఐ స్కీమ్ పెట్టి పైడిపాలెం రిజర్వాయర్కు 6 టీఎంసీలు కానీ, మన సిబిఆర్కు 8 టీఎంసీలు కానీ కేటాయిస్తూ ఆ వర్కులు కూడా పూర్తి చేసిన విషయం మనకు తెలుసు. జిఎన్ఎస్ఎస్ ఫేజ్ 1 గురించి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా మన నాయకులు అనేక పర్యాయములు అసెంబ్లీలోనూ బయట కూడా ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతుండడం మనకు తెలుసు. మరి ఇప్పటి వరకు కూడా దానికి కావాల్సిన బడ్జెట్ కేటాయింపులే కాకుండా కనీసం కృష్ణా వాటర్ సర్ప్లస్ అయినప్పుడైనా కానీ మన గండికోటకు పూర్తిగా నింపుకునే అవకాశం వచ్చినప్పటికి కూడా మన పంపుల వరకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మన పంపుల వరకు అంతకుముందు కలెక్టర్ గారు ఉన్నప్పుడు దాదాపు 3 సంవత్సరాల కిందట కూడా ఈ మాత్రం నీళ్లు తీసుకొచ్చినారు.
ఇప్పుడు కూడా ఆ మేరకే వచ్చినాయి. కానీ అయితే పంపులకు అందే విధంగా నీళ్లు తీసుకురండి, అక్కడ ఉన్న ప్రాబ్లంను వెంటనే అటెండ్ కాండి అని చెప్పే వాళ్ళమే తప్ప ప్రభుత్వ బాధ్యతగా ఉండి ప్రభుత్వం వాళ్లకు పునరావాస ఏర్పాట్లు చేసి వారికి తక్షణం వారిని ఖాళీ చేయించే ప్రక్రియకు నాంది పలకకుండా వాళ్ళకు కావాల్సిన డబ్బు వాళ్ళకు ఇవ్వకుండా న్యాయపరంగా వాళ్ళకు రావాల్సిన, ఎందుకంటే వాళ్ళు భూములకు ఇళ్లకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ అడగడంలే, R&R ప్యాకేజ్ కింద వారికి ఎంత మేరకైతే వారు అర్హులో వారికి ఇప్పించండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఓ పక్క నీళ్లు పెరుగుతున్నాయి, వాళ్ళను ఖాళీ చేయించరు. వాళ్ళు కేవలం గత 3 సంవత్సరాలుగా కూడా వాళ్ళను మభ్యపెట్టి మాయమాటలు చెప్పి కాలయాపన చేసే పరిస్థితిని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మీ మాటలు మేము నమ్మడం లేదు, మీ జీవోలు కూడా మేము నమ్మలేని పరిస్థితిలో మీరు తప్పనిసరిగా ఎవరెవరికైతే ఎంతెంత పునరావాస ప్యాకేజీ రావాలనో అది వాళ్ళ అకౌంట్లలో జమ చేసిన తర్వాతనే మేము ఖాళీ చేస్తామని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్లకు న్యాయం చేయండి. మాకు ఖచ్చితంగా మాకు రావాల్సిన నీళ్లను కొండాపురం దగ్గర లెవెల్ పెరిగే విధంగా తగినన్ని నీళ్లను ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా మాకు రావాల్సిన నీళ్లు పైడిపాలెం కానీ CBR కానీ పంపింగ్ ద్వారా తప్పనిసరిగా రాబట్టాల్సిందే అని చెప్పి మనం ఈ వేదిక ద్వారా మన రైతులందరి పక్షాన మనం ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. మరి ఎందుకంటే ఈ చంద్రబాబు ప్రభుత్వం ఎంత దారుణంగా అబద్ధాలు చెప్పగలుగుతుందో అది తెలిసి మన సతీష్ రెడ్డి గడ్డం పెంచుకున్నాడు. కానీ ఆయన కోసమైనా నీళ్ళు ఇస్తారేమో అనుకోండి, అది కూడా చేయదు. ఆయన గడ్డము దేవుడు విచారిస్తాడు. ఖచ్చితంగా మన నీళ్లను మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎలాంటి పోరాటాలకైనా మనం సిద్ధపడాలా. మనకు కేటాయించిన నీళ్లను కృష్ణా జలాలను సాధించుకునేంత వరకు కూడా అంతవరకు మన అనంతపురం జిల్లా నుంచి రావాల్సిన HLC వాటర్ను మనం పూర్తిగా సాధించుకొని మన రైతాంగాన్ని మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కేవలం మాటలు చెప్పి మభ్యపెట్టే పరిస్థితి ఎలక్షన్లలో అయితే చెల్లిందేమో. కానీ చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి మోసం చేసి ఒకసారి చేయొచ్చంటారు, అయితే అందరినీ అన్నిసార్లు మోసం చేసే చాలా దుర్మార్గమైన ఈ టీడీపీ పార్టీ వాళ్ళను మనం గట్టిగా నిలదీసి ఆ ప్రభుత్వం ద్వారా మన ప్రభుత్వం ద్వారా మనం ఖచ్చితంగా మనకు హక్కుముక్తంగా రావాల్సిన ప్రతి సమస్యను పరిష్కరించుకోవడానికి మనమందరము మన నాయకుని మన పార్టీ వెంట ఉండి ఖచ్చితంగా అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొని సాధించుకునేంత వరకు కూడా మనం విరమించుకోకుండా ఉండాల్సిందిగా మనవి చేసుకుంటూ ఈరోజు ఈ పార్టిసిపేషన్కు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.